ఏపీ ఈఏపీ సెట్కి 3.62 లక్షల దరఖాస్తులు 19 నుంచి 27 వరకు ఆన్లైన్లో పరీక్షలు. ఏపీలో 140, తెలంగాణలో 2 సెంటర్లు ఆన్లైన్లో రోజు 2 సెషన్లో పరీక్షలు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులు ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ 2025కు 3,62,429 మంది దరఖాస్తు చేసుకున్న సెట్ చైర్మన్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ చెప్పారు. కాకినాడలో జేఎన్టీయూలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి లిక్కర్ బాసులు అరెస్ట్ అంటూ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అదుపులోకి నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు. ఇద్దరు జగన్ మనుషులే. మాజీ సీఎం కార్యదర్శిగా ధనుంజయ రెడ్డి, ఓఎస్టీగా కృష్ణమోహన్ రెడ్డి స్కామ్లో భూమిక. అరెస్ట్ తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నం. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇద్దరికీ చుక్కెదురు. 3వ రోజు విచారణ అదుపులోకి. సిట్ తర్వాత అడుగు తాడేపల్లి వైపేనా అంటూ హైలైట్ చేశారు. అదే సమయంలో వాళ్ళిద్దరికి వ్యతిరేకంగా సాక్ష్యాలు, వారిపై తీవ్ర అభియోగాలు, కీలక దశలో విచారణ ముందస్తు బెయిలిస్తే దర్యాప్తు అధికారులు చేతులు కట్టేసినటువంటి బెంచ్ వ్యాఖ్య. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీం షాక్. పిటిషన్ డిస్మిస్. ఖజానాకు 3,000 కోట్లకు పైగా నష్టం. ముందస్తు బెయిలిస్తే కేసుపై ప్రభావం. హైకోర్టు అన్ని పరిశీలించాక నిరాకరించింది. ఏపీ ప్రభుత్వ వాదన. థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని కోర్టు ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.